సో గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు మై టిప్స్. ఎట్లున్నారు మీరు అందరు? నాకు కమెంట్ చెప్పండి. నేను చాలా 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 బాగున్నాను. వ్లాగ్స్ కొంచెం అటు ఇటు అవుతున్నాయి కదా, టైమింగ్స్ ఏదో ఫ్యామిలీతో ఎంజాయ్ చేస్తున్నాను. కొంచెం టైం అటు ఇటు అవుతుంది అంతే. సో ఏమనుకోద్దు, వ్లాగ్ కొంచెం లేట్ అయినా ఏమైందక్క ఇంకా వీడియో రాలేదు, ఏమైందక్క ఇంకా వీడియో రాలేదు అంటున్నారు. సో మస్తు హ్యాపీగా అనిపిస్తుంది మన కోసం కొందరు వెయిట్ చేస్తుంటే. సో ఇక్కడ వీళ్ళు ఇల్లు ఇట్లా ఉంటుందండి, చూపిస్తాను. ఇటు ఒక విండోలా ఉంటుంది, అందులోకి వెళ్ళి మా వదిన ఇస్తే అన్ని కింద పెడుతున్నాను. ఈ చేపలు ఏంటంటే మనం ఎటు వెళ్తే అటు చూస్తాయి అనమాట. సో బాగా అనిపిస్తుంది. ఈ నైట్ బ్లాక్ది గాలిపెళ్ళు మర్చిపోయి ఏమో దొరకలేదు, రాంగా తెచ్చుకుందాం అంటే. సో తెచ్చుకోలేదు, ఏదో ఇరికి సైడ్కి చిన్నగా. నేను చాలా క్లమ్జీ అండి, నాకే తెలియదు ఎందుకు అనేది, బట్ నేను చాలా క్లమ్జీ. నాకు ఇట్లే అవుతాయి చాలా వరకు. నా డ్రెస్సులు దాదాపు చిరిగి ఉంటాయి సైడ్కి, ఎండ్లనో ఇరుకుతుంది, చిరుగుతుంది. ఆ ఒక్క చిన్న దానివల్ల నా దగ్గర మిషన్ లేదు, నేను కుట్టుకోను, సైడ్కి ఉండిపోతుంది ఆ డ్రెస్, అలాగే ఉంటుంది. సో మార్వాడి ఇళ్ళలో ఎక్కువ ఇట్లుంటుంది. మా వదిన అంటుంది, ఏంది వదిన వీళ్ళు ఎందుకు ఇట్లా కట్టించారంటే, నాకు తెలియదు, ఇది మరాఠీ వాళ్ళ ఇల్లే కానీ మార్వాడి హౌస్లలో కొన్ని ఇంట్లో ఇలా ఉంటుంది రాని నేను చూసినా అని చెప్తుంది. అండ్ మా వాళ్ళు ప్యూర్ వెజిటేరియన్, మా ఇంట్లో ఈవెన్ ఎగ్ కూడా వండర్ అనమాట. సో తింటున్నాం. లంచ్ వదిన పప్పు వేసింది, బెండకాయ కర్రీ, నేను చెప్పాను కదా వీడియోలో, బెండకాయ కర్రీ చేసింది. చపాతీ రెగ్యులర్గా వాళ్ళకు ఉంటుంది, మాకు వస్తే కంపల్సరీ రైస్ పెట్టమని చెప్పాను. మా వదిన వీళ్ళు ఏంటంటే తను అన్ని వంటలు బాగా చేస్తుంది, బట్ మహారాష్ట్ర వాళ్ళు స్పెషలీ కూరగాయలలో ఖచ్చితంగా అన్ని కర్రీలలో పళ్ళపొడి వేస్తారనమాట. పళ్ళపొడి ప్రోటీన్ కదండి, నిజంగానే మనం మన ఇంట్లో పప్పు వేసుకుంటాం దాదాపుగా. సో వీళ్ళు పళ్ళపొడి వేసుకుంటారు, ప్రోటీన్ కూడా మిక్స్ చేస్తారు అనమాట. సో నేను ముందు ఎందుకు అనుకుంటున్నాను, ఆబ్వియస్లీ టేస్ట్ బాగుంటుంది, ప్రోటీన్ కూడా కదా. సో అందరం కలిసి తింటున్నాం. అన్నయ్య ఇంకా రాలేదు, అన్నయ్యకి మీటింగ్స్ ఉన్నాయంట, కొద్దిసేపు అయినాక వస్తా అనుకున్నాడు. యాక్చువల్లీ మేము ఎర్లీగా వస్తే కలుస్తుండే. మా అన్నయ్య వాళ్ళ ఆఫీస్ ఇక్కడే ఒక 2-3 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉంటుంది. సో బాక్స్ తీసుకెళ్ళి వచ్చాక మాతో తింటా అనుకున్నాడు, బట్ మీటింగ్ ఉండడం వల్ల లేట్ అయింది. సో తను ఇంకా రాలేదు, వచ్చాక మా అన్నయ్య అని చూపిస్తాను. సో తిన్నాక ఉరిగినాం. నాకు ఆ క్యాబ్ జర్నీలో మస్తు చిరాకు వచ్చిందండి, చాలా లేట్. చూసారా, అన్నయ్య ఆఫీస్ నుంచి వచ్చాడనమాట. తను మా పెద్దన్నయ్య, ఇగో ఇట్లా చేస్తే ఏం వీడియోలు ఇస్తాం, రుతుగడా అంత ఆగమాగం చేస్తూ ఉంటాడు. సో కూర్చుని అతను మా పెద్దన్నయ్య. లాస్ట్ ఇయర్ మా అన్నయ్యకి అస్సలు హెల్త్ బాగాలేకుండే, మంచిగా ఉంటాడు. మన గృహప్రవేశం వ్లాగ్ చూస్తే మీరు మంచిగా నిండుగా ఉండేటోడు, కానీ హెల్త్ బాగాలేక చాలా వెయిట్ లాస్ అయ్యాడు. ఒక 3 months లిటరలీ హాస్పిటల్లోనే ఉన్నాడు. సో మేము ఒకసారి మధ్యలో 2 సార్లు హాస్పిటల్ ఉన్నప్పుడు వచ్చి చూసాము. మా అదృష్టం, మా అన్నయ్య ఇప్పుడు హెల్తీగా మా అందరితో ఉండడం. సో తనే మా పెద్ద అన్నయ్య. సో ఇంకా కిరణ్ అన్నయ్య ఈవినింగ్ వస్తాడు. ఎప్పుడు మా ముగ్గురు అన్నయ్యల ముద్దులు చెల్లినంట కదా, ముగ్గురు అన్నయ్యలతోటి వ్లాగ్ చేతులు. పూజక్క మమ్మీ వాళ్ళని కూడా పిలిచారు, బట్ ఏంటంటే వాళ్ళకు వీలు పడి, నేనేమో ఋతుగాడు ఏదో గేమ్ ఆడిమంటే వాడికి ఆ లెవెల్ దాటిస్తున్నాను. మ్యారీ గేమ్, వన్ ఆఫ్ మై ఫేవరెట్ గేమ్, చిన్నప్పుడు ఎక్కువ ఆడేది. వీడికి ఋతుగాడికి అంతసేపు ఆ చేపలు ఆట వేసాయి. సో బయటికి వెళ్తున్నాం, నేను మా అన్నయ్యలు ఎటుపోయినా పోతా, మా ఆయన ఎటుపోయినా పోతా. బేసికల్లీ నేను బయట తిరుగుతాను మా వాళ్ళతోటి. సో పెద్ద అన్నయ్య నేను మార్కెట్కి వెళ్తున్నాం సామాన్ తేవడానికి. మా వదిన చూడండి బాయ్ చెప్తుంది. వీళ్ళు పిల్లలు ఏమో ఎంతసేపు ఆడుతూనే ఉంటారు. వీడు ఆర్చిత్ గాడు ఉన్నాడు కాబట్టి వాడు ఎటు తీసుకెళ్ళా మళ్ళీ ఇంటికి తీసుకొస్తాడు. ఇక్కడ కింద ఎక్కువ ఆడుతూ ఉంటారు అనమాట పిల్లలు. చూడండి ఋతువాడు అంతే. సో నెక్స్ట్ ఏంటంటే బయటికి వెళ్తున్నాం, మా పెద్ద అన్నయ్యతో రైడ్ అన్నమాట. కూరగాయలకి వెళ్తున్నామండి. సో కూరగాయలకి వీళ్ళకి డైలీ మార్కెట్. ఇక్కడ పద్మనగర్ అని చెప్పేసి ఒక నగర్ ఉంది. సో ఇక్కడ పద్మనగర్ అని చెప్పి ఒక ఏరియా ఉంది. ఆ ఏరియాలో అందరు మన తెలుగు వాళ్ళు ఉంటాడా, మన సిరిసిల్ల సైడ్ వాళ్ళు, అక్కడ ఇక్కడ అంతా దాదాపు అక్కడే ఉంటాడా, బిజినెసెస్ పెట్టుకొని ఉన్నారట. అండ్ నిజంగానే కదా, మన తెలుగు వాళ్ళు చాలా ప్లేస్లలో ఎక్కువ మంది ఉంటారు. నేను చూసాను చాలా ప్లేస్లలో. పూణేలో కూడా బోల్డ్ అంతమంది తెలుగు వాళ్ళు ఉంటారు. మేము అప్పట్లో ఫస్ట్ మనం ఉండేది హింజేవాడలో, అక్కడ కూడా బోల్డ్ అంతమంది తెలుగు వాళ్ళు ఉన్నారు. సో పువ్వులు తీసుకున్నాము, మేతి కూర, చిక్కుడుకాయ, కొన్ని కావాల్సిన ఐటమ్ తీసుకొని, షాపులు పప్పులు కొన్ని కావాల్సినవి అవి తీసుకొని ఇంటికి వచ్చేసాం అనమాట. సో ఇది మజాంచి. తర్వాత ఏంటంటే కూరగాయలు, మా వదిన ఎప్పుడు కూరగాయలు వచ్చిన వెంటనే మన రమ్మెలానే ఎప్పటిదప్పుడే దేని దానికే కట్ చేసి పెట్టాలి.
సో ఎప్పటికప్పుడు అన్నీ క్లీన్ చేసి పెడుతుందంట. అదే మెంతి కూర ఉంది. మనకేమో 100కు 10కి 3 10కి 2 అని బుజ్జి బుజ్జి కట్టలు ఇస్తారు కదా, ఇక్కడ అట్లా కాదు, 10కి పెద్ద కట్టలు. మళ్ళీ ఇక్కడ ఫార్మర్స్ అంతా దగ్గరే ఉంటారు కాబట్టి చాలా ఫ్రెష్ వెజిటేబుల్స్, చాలా అంటే చాలా ఫ్రెష్ వెజిటేబుల్స్ దొరుకుతాయి అన్నమాట. సో ఇంకా ఈరోజు అలసిపోయి వచ్చాను కదా, బయటికి ఎక్కడికైనా పోదామంటే నేను ఏడికి రాను, రెస్ట్ తీసుకున్నా అని చెప్పాను అనమాట. సో మా వదిన ఫస్ట్ నుంచి చేసేదాన్ని నాకు బాగా నచ్చింది చూపిస్తాను. మా వదిన భేళ్ బాగా వేస్తుంది. భేళ అంటే మనం బొరుగుల మిక్చర్ అంటారు కదా, సో అది మహారాష్ట్ర టైప్లో ఎంత బాగా వేస్తుందో, ఎలా వేస్తానో షేర్ చేస్తాను. నాకు ఇష్టం కాబట్టి చేయమన్నా అనమాట. అవి ఉంటాయి కదా, బొరుగులు ఉంటాయి కదా, అందులో టమాటో అండ్ కాందా ఉల్లిగడ్డ వేసుకోవాలి. తర్వాత మట్కి అంటే తెలుసా మీకు? మట్కి అంటే పిల్లి పెసలు, మన పెసలు ఉంటాయి, వాటికంటే చిన్న పెసలు ఉంటాయి, అది మహారాష్ట్రలో ఎక్కువ అమ్ముతారు మట్కి అని చెప్పేసి. సో వాటిని సాల్ట్లో ఉడకబెట్టి ఇట్లా పెట్టుకోవాలి, సాల్ట్ అండ్ పసుపులో ఉడకబెట్టి పెడతారు, దాన్ని కూడా దీంట్లో వేస్తారు అనమాట. అసలు ఎంత బాగుంటుందో. మా వదిన పెళ్ళైన కొత్తలో పూణేకి వచ్చినప్పుడు అలా ఎక్కువ చేయమని దాన్ని, నేను ఇది వదిన చేయి బాగుంటుందని చెప్పేసి తినేదాన్ని. నేను చాలాసార్లు తిన్నాను, నచ్చుతుంది. అండ్ మా వదిన యూనిక్గా చాలా రెసిపీలు చేస్తుంది. అవి మహారాష్ట్ర టైప్ రెసిపీలు షూట్ చేస్తాను లేదు తెలీదు ఉన్నప్పుడు ఇక్కడైతే, బట్ ఇదైతే నేను కూడా నేర్చుకోవాలి, మీరు అందరూ కూడా ట్రై చేస్తారని షూట్ చేస్తాను అనమాట. ఇది చూడండి, వీళ్ళేమో కారా పోసుకొని తింటున్నారు. ఈ చూడండి, మన తేజ్ వాడికి అన్నం తింటుంటే ఖచ్చితంగా కారం ఉండాలి, లేకపోతే చిప్స్ ఉండాలి. మా అన్నయ్య జీరా రైస్ చేయమంటే మా వదిన షార్ట్కట్లో అన్నం అంత పక్కన మధ్యలో ఆయిల్ వేసి అందులో జీలకర్ర వేసి ఫ్రై చేస్తూ ఉంది. సో తర్వాత పర్సాన్ అంటారు దీన్ని. మనం వెళ్ళేటప్పుడు ఒక 2 ప్యాకెట్ తీసుకుపోవాలి. పూనమ్మ షాపులు ఉంటాయి, పూణేకి వెళ్తాం మనం, సో షాపులు ఉంటాయి అన్నమాట. తర్వాత ఏంటంటే ఇది ఎక్కువ వేసుకోవాలి, అప్పుడు టేస్ట్ చాలా బాగుంటుంది. అండ్ తర్వాత ఇది చూడండి, షార్ట్కట్ జీరా రైస్. ఇది మా అన్నయ్యకి డైట్ కంపల్సరీ మెయింటైన్ చేయాలన్నమాట. చాలా తక్కువ ఆయిల్ తోటి, తను కారం తినకూడదు, చాలా తక్కువ కారం, ఆయిల్ ఫుడ్ కూడా తక్కువ తినాలని డాక్టర్ చెప్పారు. సో తర్వాత ఏంటంటే అన్నయ్యకి వేరే ఉంటుంది ఏదైనా, మాకు వేరే వేస్తుంది. సో మా అన్నయ్య హెల్త్ బాగాలేక అట్లీస్ట్ 30 kgs ఏమో వెయిట్ తగ్గిందనమాట. సో తర్వాత ఏంటంటే ఆ మట్టికి వేసి కారం వేసుకోవాలి, సాల్ట్ వేసుకోవాలి, ఇది కాందా మసాలా. ఇప్పుడు నేను ఇవన్నీ తీసుకెళ్ళేటప్పుడు ఏమేమి తీసుకెళ్తావో మీతో షేర్ చేస్తాను. నేను ఇక్కడి నుంచి కాదు, పూనమి షాప్లోంచైనా కిరాణా దిమ్మని తీసుకెళ్తాను. సో కాందా మసాలా వేసుకోవాలి. ఆ తర్వాత చాట్ మసాలాతోటే మనకి టేస్ట్ వస్తుందట. మీరు కావాలంటే నిమ్మకాయ కూడా పిండుకోవచ్చు, నిమ్మకాయ పిండుకోవచ్చు కాబట్టి, అంటే నిమ్మకాయ కంటే చాట్ మసాలా ఇంకా బాగుంటుంది. మనం కావాలంటే దీంట్లోకి మన మామిడికాయ ఉంది కదా, దాని ముక్కలు వేసుకుంటే ఇంకా బాగుంటుంది. బట్ వీళ్ళు వేయరు, బట్ వేసుకుంటే చాలా కమ్మగా ఉంటుంది. తర్వాత దీన్ని కలపాలి. దీంట్లో బోల్డ్ అంతా కొత్తిమీర వేయాలి. చూడండి, కొత్తిమీర ఒకసారి క్లీన్ చేసి పెట్టాం కదా, అదంతా బోల్డ్ అంతా వేయాలన్నమాట. అంత వేయమంది మా వదిన. అంతగానే ఎందుకు వదిన కొంచెం వేసుకుందాం అంటే, ఎంత కొత్తిమీర వేస్తే అంత మంచిది. నాకు ఈ ప్లాస్టిక్ చాపింగ్ బోర్డు చూడంగానే భయం అవుతుందండి. ఎందుకు మనం అందులో ఏది కట్ చేసాం మన కడుపులోకి అది పోతుంది అన్నప్పచ్చింది. అంటే ఒకప్పుడు నేను ఇదే వాడాను. సో ఇమ్మీడియట్గా మన అట్రయ్య అన్న స్టీల్ చాపింగ్ బోర్డు బుక్ చేసిండు. సో ఇక్కడ స్టీల్ దొరకట్లేదు, ఆన్లైన్లో ఉంది, అదే స్టీల్ మనకి షాప్లో దొరకట్లేదు. అండ్ ఇక్కడ డిమార్ట్ ఉంది, ఎస్మార్ట్ ఉంది, అందుకంటే పెద్ద మాల్స్ ఏం లేవు ఈ ఏరియాలో ప్రజెంట్, బాగా డెవలప్ అవుతుంది కాకపోతే. సో లేవన్నమాట. సో ఇమీడియట్గా ఫ్లిప్కార్ట్లో బుక్ చేస్తాడు అన్నయ్య. 11th వరకు లేదా 12th వరకు వస్తుంది అన్నారు. సో అది వచ్చేవరకు దీని మీదనే కానియాలి. సో మొత్తానికి భేల్ రెడీ అయిపోయింది. ఇదేమో అన్నం జీరా రైస్ చేసింది. సో ఇక్కడ ఏంటంటే మా ఇంట్లో అందరు అన్నం కొంచెం మెత్తగా తింటారు. అంటే మనం గ్లాస్న్నర నీళ్ళు పోస్తాం మేము, మా అత్తగారి సైడు. అండ్ మా ఇంట్లో ఇక్కడ మమ్మీ వాళ్ళ సైడ్ గ్లాసుకు 2 గ్లాసులు నీళ్ళు, ఇల్లంత కుంటలా అంతే, ఇక్కడ కూడా అంతే. సో మొత్తానికి ఇద్దరం ముచ్చట పెట్టుకుంటూ అదైతే మా వదిన కంప్లీట్ చేసింది. సో ఎంత యమ్మీగా ఉంటుందో, చాలా టేస్టీగా ఉంటుంది. మనం హైదరాబాద్ పోయినప్పుడు మళ్ళీ ఒకసారి చేసుకుందాము. అండ్ మీరు కూడా ట్రై చేయండి, రెసిపీ మస్తు ఉంటుంది, సూపర్ ఉందంటే చూడమంటే టేస్ట్ చూసాను అనమాట. సో మహారాష్ట్ర ఇళ్ళల్లో నాకు నచ్చని ఒకే ఒక విషయం, వీళ్ళు సెల్ఫ్లు కట్టారు, అన్ని పైన చూస్తారు, పైన ఒక సజ్జ మాత్రమే ఉంటుంది, సెల్ఫ్లు అసలే ఉండవు అనమాట. సో ఇక్కడ అన్నయ్యకి పైన తీసి పెట్టింది చెప్పగా ఉంది, మాకు వచ్చేసి కారం ఇంకొంచెం కలిపి ఇది చూడ అన్నయ్యకి తెల్ల వాటిలో వేసింది అనమాట, తెల్ల ప్యాలలలో వీళ్ళకి కొంచెం కలిపింది. అండ్ మాకు వచ్చేసి కొంచెం కారంగా. బేసికలీ వీళ్ళెవరు మా అంత కారం తినరు. అండ్ మన అంటే వీళ్ళకంటే కొంచెం బెటర్గా తింటాడు, మేమేమో బాగా ఎక్కువ కారం తింటాం.
మీ అందరికీ తెలుసు. సో అది సో మొత్తానికి అయితే ప్యాలా మిక్స్ అయితే రెడీ అయిపోయింది. ఇది కాకుండా మన దగ్గర దొరుకుతుంది, దాన్ని ఏమంటారండి, మనకి కాన్ఫ్లెక్స్ లాగా ఉంటే దాంతో మిక్స్ లాగా వేస్తారు, బజ్జీ మిక్సా ఏమంటారు, అది కూడా మస్తు ఉంటుంది, నాకు చాలా ఇష్టం అది కూడా. సో రెడీ అయిపోయింది, ఎంత కలర్ఫుల్గా. ఈరోజు డిన్నర్ ఇదేనండి, అన్నం ఉంది, చపాతీలు, మధ్యలో కర్రీస్ కూడా ఉన్నాయి. సో అన్నం తినే వాళ్ళకి అన్నం, అండ్ దీనికి ఇది. నేను విజయ్ గారు అన్నీ ఆంధ్ర మేమైతే ఇదే తినేసినాం. సో ఇది మా పెద్ద అన్నయ్యకి చూసారు, ఇది చెప్పగుంది, ఇది మాకు. సో మా వద్దమ్మ వేసిన ప్యారల మిక్స్ ట్రై ఇద్దరు. అండ్ తర్వాత ఏంటంటే దీనికి అడిగే టైం అయింది, మా అన్నయ్య దాన్ని తీసుకెళ్తున్నాడు. అయితే ఈ టాటాయిస్లు ఇంట్లో ఉంచితే మంచిదంట. సో వీళ్ళు మంచిదని కాదు కానీ మా వద్దకి ఇష్టం అంట, సో అందుకు పెంచుతున్నారు. తర్వాత ఇక్కడ దాన్ని కడిగేసేయాలన్నమాట. మా వద్ద చెప్తుంది దాని మీద పాకుడు జమ అవుతారా, అప్పుడు టాటాయిస్కి ఎక్కువ వచ్చే హెల్త్ ఇష్యూస్ ఐ ఇన్ఫెక్షన్ అట. సో నాకైతే దాని ఐవో కనిపించలేదు, అంత చిన్నగా ఉంది అది. మన ట్రైన్ చూడండి, వీళ్ళు ఎన్నడు టీవీ చూడన్నాడు, నా ట్రైన్ శేఖర్ కిరణ్ టీవీ చూస్తారు. కిరణ్ వచ్చింది మీకు చూపించలే కదా. సో చూడండి దీని చామ అయిపోయింది, డైలీ నైట్ దాన్ని మార్చి ఇట్లా ఫ్రెష్ వాటర్ వేస్తారు. సో అది అందులోనే అంత గలీజ్ చేసుకుంటుంది, అల్లం తింటుంది. అంటే ఆబ్వియస్లీ ఫిష్లో టాటాయిస్లు నీళ్ళనే ఉంటాయి, అది చిన్న బౌల్ కాబట్టి మాకు తెలుస్తుంది. అది కొరుకుతుందట మా అన్న అంటుండు, అది కొరుకుతుంది. మా వద్దేమో మీ అన్న దాన్ని కొంచెం సాఫ్ట్గా ఉన్న బ్రష్ తోటి క్లీన్ చేయాలి, లేకపోతే పైన పాకుడు జమ అవుతుంది, మీ అన్నకు తెలీదు, ఒట్టే జస్ట్ కడిగి పెడుతుండని చెప్తుంది. అండ్ ఈ టాటాయిస్ మనకి చేతికి కొరికిద్దంట. అమ్మో దాని మూతి ఎంత ఉందో నాకు కనిపించలేదు. సో నేను మా ఆయన చేతిలో పెట్టవద్దునా అని చెప్పేసి నటరాయన చేతిలో, వీళ్ళు భయపడుతుర్రు, బిల్డప్ ఇస్తారు కానీ భయపడుతురు, నాకు ముట్టుకోవడానికి చాలా భయం అవుతుంది. మీకు నేను టాటాయిస్ నడిచినప్పుడు చూపిస్తాను. ఒకసారి రోడ్ మీద పోతుంటే కూడా పెద్ద టాటాయిస్ అనిపించింది మాకు, చూడండి. నిజంగా టాటాయిస్ మనం పూజా రూమ్లో పెట్టుకుంటాం కదా, సో అట్లా ఇట్లా ఇంట్లో ఉంటే కూడా మంచిదంట. బట్ ఏమోనండి నాకు భయం, నాకు ఎక్వేరియంగా భయం, పిల్లలకి ఇష్టం. కానీ చూడండి టాటాయిస్ స్లోగా వెళ్తుంది అంటారు, కానీ ఇదేం స్లోగా వెళ్తలేదు, స్పీడ్గానే పోతుంది. ఇవి కూడా అప్డేట్ అయిపోయినాయి. ఇప్పుడు మనకంటే మన పిల్లలు ఎంత అప్డేట్ ఉన్నారో, మన అప్పుడు ఉన్న టాటాయిస్ కుందేలు కథ ఇప్పుడు పనికి రాదు, ఇప్పుడు టాటాయిస్లు స్పీడ్గానే ఉన్నాయి. బట్ భలే క్యూట్గా ఉంది. ఇక నా బొట్టిన వేలు అక్కడ ఉందండి, జుప్పు వచ్చు స్టార్ట్ చేసింది, దెబ్బకి నేను వెనకకి జరిగిన. చూడండి కనిపించిందా, నడుస్తుంది. ఇది కూడా ఒక పెట్టని నాకు మునుపు తెలియదు. మా వద్ద ఉంటుంది దాని ముద్దగా నోరు పెడితే అది కొరికిద్దని చెప్పేసి, మా శేఖర్ దెబ్బకే లేచి ఎక్కడ నా కాలు కొరుకుతుందని చెప్పి. కానీ ఇవి చాలా స్లోగా పెరుగుతాయంట, చాలా అంటే చాలా స్లోగా, అంటే 3-4 ఏళ్ళకు కొంచెం సైజు పెరిగిద్దట. సో నా వల్ల అయితే కాదు ఇలాంటి టాటాయిస్ ఇట్లాంటి పెంచుడు, నాకు భయం. నాకు మొక్కలు పెంచుతా అనుకుని నేను బిజీ అయ్యాక వాటిని మర్చిపోయినా. ఇంకా టాటాయిస్లు, డాగ్స్ ఇవంటే కొంచెం కష్టమే. సో ఇక్కడ టాటాయిస్ ఫిష్లు ఉన్నాయి, పూజా వాళ్ళ ఇంట్లో కుక్కల పిల్లలు ఉంటాయి. సో ఏమంటారు, నేను ఇక్కడ వాయిస్ ఓవర్ చేయడానికి వచ్చానండి, మీకు వీడియో పెట్టడానికి. సో అంతేనండి, వీడియోని ఇక్కడితోటే ఎండ్ చేస్తున్నాను. ఎలా అనిపించిందో కామెంట్లో చెప్పేసేయండి. సో లైక్ చేయడం మర్చిపోద్దు, ఓకేనా. సో మా వాళ్ళందరూ పడుకున్నారు, నేను ఎంచక వీడియో పెట్టి వాయిస్ ఓవర్ ఇచ్చి థంబ్నెయిల్ భీమ్లో ఎలా అంత క్లిక్ చేసుకొని బిజీ అయిపోయాను కాబట్టి వీడియో అయితే లేట్గా అప్లోడ్ చేశాను. సో బై బై, టేక్ కేర్. ఎలా అనిపించాయి వీడియో అనేది నా కమెంట్లో వేసేయండి. సో నా కష్టార్జితం చూసారా, దీస్ ఆర్ మై కష్టార్జితం. తర్వాత ఏంటంటే వీళ్ళున్న ఏరియా చాలా బాగుంటుంది, భలే ప్లీజెంట్గా అనిపిస్తుంది, మంచిగా అనిపిస్తుంది, నాకు బాగా అనిపిస్తుంది. సో ఇది తెల్లారన్నమాట. ఇక మరుత్తుగాడు ఇవాళ జల్దీ లేచిండు, ఎందుకంటే నిన్న ఈవినింగ్ వాడు 5కే పడుకున్నాడు. పడుకొని పొద్దున ఇట్లా కూర్చుంటుండండి, పడుకొని పొద్దున 6కే లేపి అందరం లేపిండు. ఇంకా ఈరోజు అందరం ఇంట్లోనే ఉంటాము, ఎందుకంటే రేపటి వ్లాగులో చూద్దరు. కిరణ్ అన్నయ్య నైట్ వచ్చి హెడ్డే కానీ పడుకోండి అంటే ఇందాకే లేచిండు. సో మా నడిపి అన్నయ్య అనమాట. సో మా ముగ్గురు అన్నయ్యలు, ఇతను చిన్న అన్నయ్య నటరాయన, మీ అందరు తెలుసు. పెద్దన్న వీరేశం అన్న, నటరాయన, కిరణ్ అన్నమాట. సో ఇలా కూర్చున్నాము. కిరణ్ అన్న శేఖర్ బాగా ఫ్రెండ్లీగా ఉంటారు. సో వ్లాగ్ ఏం చేస్తున్నాం, బాయ్.